జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాల పరిష్కారానికి జోన్ల వారీగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. జీహెచ్ఎంసీ జోన్ల వారీగా ఇప్పటివరకు అందిన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిసైడ్ అయింది. ఇప్పటికే వచ్చిన వేలాది ఫిర్యాదులను ఉన్నతాధికారులతో ఏర్పాటైన ఈ ప్రత్యేక కమిటీలు పరిశీలించనున్నాయి. బల్దియాకు అందిన మొత్తం 5,095 అభ్యంతరాలు, సూచనలను పరిశీలించి ఓ రిపోర్ట్ను తయారు చేయనున్నాయి. అన్ని ఫిర్యాదులను క్రోడీకరించి పౌరులు, ప్రజా సంఘాలు, కాలనీ సంఘాలు, ప్రజాప్రతినిధుల నుంచి వార్డుల వారీగా ఏ అంశాలు అందాయన్న అంశాన్ని పరిశీలించనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓఆర్ఆర్ వరకు విస్తరించిన జీహెచ్ఎంసీలో వార్డులను 150 నుంచి 300కు పెంచాలని సర్కార్ డిసైడ్ చేసింది. ప్రధానంగా డివిజన్లో కొన్ని బస్తీలు లేదా కాలనీలను కలపడం లేదా తొలగించడం, ఒకే బస్తీ 2 డివిజన్లలో ఉంటే వాటిలో మార్పులు చేర్పులు చేయడం, డివిజన్ల పేర్ల మార్పునకు వచ్చిన సజెషన్స్ వంటి అంశాలను పరిశీలించనున్న ఈ స్పెషల్ కమిటీలు తగు నిర్ణయాలు తీసుకోనున్నాయి. ఒకవేళ తమ పరిధిలో వీలు కాకుంటే వాటిని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి నివేదిస్తారు. వారికి క్షేత్రస్థాయిలో సపోర్ట్ చేసేలా డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు సపోర్టివ్ స్టాఫ్ గా ఉండనున్నారు. ఇక మరోవైపు పునర్విభజనపై వచ్చిన పలు పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. విభజన అంశంలో పరిగణలోకి తీసుకున్న జనాభా లేదా ఓటర్ల వివరాలు, వార్డుల మ్యాప్లను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని అధికారులను ఆదేశించింది. ప్రజాభిప్రాయాన్ని తీసుకునేందుకు మరొక 2 రోజులు సమయం పొడిగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన, వార్డుల వారీగా జనాభా లేదా ఓటర్ల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచనున్నారు అధికారులు. వాటిపై కూడా పెద్ద మొత్తంలో సజెషన్స్, అబ్జెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనాభా లేదా ఓటర్ల సంఖ్యతో పాటు వార్డుల విస్తీర్ణం వంటి అంశాలు కూడా హైకోర్టు ఆదేశాల కారణంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ అంశంపై రాబోయే కాలంలో రాజకీయ రగడ మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.